వందనాలు. అందరికీ వందనాలండి. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవునికి మందిరం కట్టించాలని అనుకున్నాడు. దేవుడు దావీదుతో చెప్తాడు, నీ చేతులు రక్తం ఒలికించినవి, అనేకుల్ని హత్య చేసినవి. రక్తం ఒలికించిన చేతులతో నాకు మందిరం కట్టకూడదు. నీ గర్భములో నుండి వస్తున్న నీ కుమారుడు సొలొమోను నాకు మందిరాన్ని కడతాడు అని దేవుడు చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, నీ కుమారుడైన సొలొమోనుకి నేను దేవుణ్ణి ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని సంగతులన్నీ చెప్తూ దావీదు తన కుమారుడితో చెప్తూ దేవుడు చెప్పిన మాటలు మోషే ధర్మశాస్త్రములో ఏ కట్టడలు విధులు ప్రపంచ మానవాళి కోసం మన కోసం వ్రాయించి పెట్టాడో ఆ తీర్పులను మరి ఆ తీర్పులకు తీర్చుటకు ఏవే విధానాలు ప్రవేశపెడతా వచ్చాడో వాటన్నిటినీ నువ్వు అనుసరించి జరిపించడానికి రాత్రి చదువుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. నీవు జాగ్రత్త పడిన ఎడల, ఆమేన్, హల్లెలూయా, అభివృద్ధి పొందుదువుగాక, ఆమేన్. నీవు జాగ్రత్త పడిన ఎడల మనము అభివృద్ధి పొందుతాం. మరి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధానపు దినమందు పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, ఎక్స్కర్షన్కి, పిక్నిక్కి వెళ్తున్నారనుకో, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, బట్టలు సర్ది పెడతాం, తినటానికి పాకెట్ మనీ ఇస్తాం. వాడు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనే పదాన్ని ఉపయోగిస్తాం. మీరు కావాలంటే చూడండి, ప్రతి సబ్స్టేషన్లో, కరెంటు సబ్స్టేషన్లో దాని మీద ఉంటుంది, బోర్డు మీద అపాయము జాగ్రత్త అనే పేరును చూస్తాం. డేంజర్ అని చూస్తూ ఉంటాం. ఈ జాగ్రత్త అనే పదం చాలా ప్రాముఖ్యమైంది. జాగ్రత్త అనే చోట చాలా సద్విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్న విషయాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకున్నప్పుడు ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడితే నిశ్చయముగా ఏ సందేహము లేకుండా 100% మనము అభివృద్ధి పరచబడుదుముగాక, ఆమేన్. నువ్వు నేను కూడా అభివృద్ధి చెందాలనుకున్న వారమైతే ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. మాటల విషయంలో, చూపుల విషయంలో, ఆలోచనల విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తామో అంతగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినట్లయితే కీర్తనాకారుడు దావీదే అంటాడు, నా నాలుకతో, 39వ కీర్తన 1వ వాక్యంలో, నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట, నా కంట కడపడినప్పుడు, నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము పెట్టుకొనుచున్నాను అనుకుంటున్నాను, ఆమేన్, హల్లెలూయా. నా నాలుకతో పాపము చేయకున్నట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను, హల్లెలూయా. ఈ విషయంలో నీవు నేను జాగ్రత్త పడిన ఎడల మనం ఏమవుతాం? మన వ్యాపారములో, వ్యవసాయములో, ఉద్యోగములో, చేతి పనిలో, ప్రతి విధమైన కార్యక్రమాల్లో నిన్ను నన్ను కూడా మనం ఆరాధించుకుంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు అభివృద్ధి పరచునుగాక, హల్లెలూయా.
ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనలందరినీ నడిపిస్తాడు ఆయన. ఎప్పుడు నీ నాలుకతో పాపము చేయకూడదు. దుష్టుల ఎదుట, దుర్మార్గుల ఎదుట, భక్తిహీనుల ఎదుట వాళ్ళ కనపడిన వెంటనే మన నోరు మౌనంగా పెట్టుకోవాలి. మన నోటికి చెక్కు ఉందని అనుకోవాలి. ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే నిశ్చయముగా అభివృద్ధి పరచబడతాము. ఆమేన్, హల్లెలూయా. కనుక నాలుగుతో పాపం అంటే ఏంటి? దుర్భాషలు ఆడకూడదు. ఏమండి, అపహాస్యాలు, ఇతరులను చూసి అపహాస్యంగా మాట్లాడకూడదు, ఎంగెంగిగా మాట్లాడకూడదు. ఈ నాలుగుతో ఏ పాపము చేయకూడదు. ఈ నాలుగు కింద సర్పము, నాగుపాము విషం ఉన్నదంటాడు మరొక చోట. చూడండి, ఇంచుమించుగా 5 అడుగులు 6 అడుగులు మనిషిగా మనం ఉన్నాం. కొంతమంది 6 అడుగులు కూడా 6.5 అడుగు కూడా మనుషులు ఉన్నారు ప్రపంచంలో. ఇంత భారీ శరీరానికి ప్రియులారా, ఇంత 6 అడుగులు మనిషికి చూడండి, 8 అంగుళాలు పాదాన్ని పెట్టాడు దేవుడు. 9-8 అంగుళాలు ఉంటుంది పాదం. ఈ భారీ శరీరం అంతా ఎక్కడ నిలబడుతుంది? 9-8 అంగుళాల పాదాల మీద నిలబడుతుంది. అలాగే ఇంత శరీరానికి కూడా మరి చూడండి, ఓడను నడిపే నావికుడికు ఆ ఓడ ఎటువైపు పోవాలో ఒక చొక్కాని ఉంటుంది. పడవ నడిపే ఆ జాలరికి వెనకాల ఒక తెడ్డి ఉంటుంది. అది ఎడమ వైపుకి పెట్టాడనుకో తెడ్డి, పడవ కుడివైపుకి వెళ్తుంది. కుడివైపుకి తెడ్డు పెట్టాడనుకో వెనకాల ఉన్న తెడ్డిని, ఆ బద్దని, అది ఎడమవైపు ప్రయాణం చేస్తుంది. అంటే ఆ పడవకు చొక్కాని తెడ్డు, వాడకు చొక్కాని అతను నడిపిస్తున్న ఆ అనుభవాలు. అలాగే మన శరీరానికి, ఇంత శరీరానికి కూడా నాలుకను చొక్కానిగా పెట్టాడు దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అంటే నువ్వు మరణించాలన్నా బ్రతకాలన్నా జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ఆమేన్. అంటే మనుష్యులమైన మనం జీవించాలన్నా ఎందులో ఉంది? నీ చూపుల్లో లేదు, నీ ఆలోచనలో లేదు, కానీ నీ నాలుకలో ఉంది. నీ నాలుకను జాగ్రత్తగా నువ్వు వాడుకున్నట్లయితే నగదుగా. మన నాలుకతో పాపము చేయకూడదు. మన నాలుకతో ఏ మనుషుల్ని కూడా తృణీకరించి మాట్లాడకూడదు. మన నాలుకతో ఏ వ్యక్తుల్ని కూడా మరి తోలనాడి మాట్లాడామా? తన యందు భయభక్తులు కలిగిన వారిని మనం మాట్లాడుకుని చూడగా దేవుడు ఆలకిస్తాడు. ఎలాగ ఆలకిస్తాడు? చెవియొగ్గి ఆలకిస్తాడని బైబిల్ చెప్తుంది. గనుక మన నాలుకతో పాపము చేయకున్నట్లుగా మన మార్గములలో ప్రియులారా, దేవుని లేఖనం చెప్తుంది, జాగ్రత్త పడాలి. ఆమేన్. ఆయన మన మార్గాలు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నిశ్చయముగా మనము అభివృద్ధి చెందుదుముగాక. అనేక మార్గాలు ఉన్నాయి. మార్గములలో నిలిచి చూడండి. పురాతనమైన మార్గముల గురించి అడిగి విచారించి తెలుసుకోండి. మీకు మేలు కలిగే మార్గం మీద అడిగి తెలుసుకుని అందులో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగునుగాక. ఆమేన్. ఆ నెమ్మది కలిగే మార్గమే యేసయ్య మార్గం. యేసయ్యే చెప్తున్నారు స్వతహాగా, నేనే మార్గమునై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప సర్వ ప్రపంచములో ఏ మనుషుడు కూడా పరలోకమునకు తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే రావాలి. ఆమేన్. వేరొక మార్గము లేదు, వేరొక వంతెన పరలోకానికి లేదు. పరలోకానికి మార్గము యేసుక్రీస్తు ప్రభుల వారని యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వాక్యంలో ఉంటుంది. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము నీవు జాగ్రత్త పడిన ఎడల ఈ విషయాల్లో మనం అభివృద్ధి చెందుతాం అనే సత్యాన్ని లేఖనం చెప్తుంది. ఇదే దావీదు మరొక చోట అంటాడు, యవనస్తులు దేని చేత
తమ నడతలను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఆమేన్, హల్లెలూయా. మన నడతను పరిశుద్ధపరచుకోవాలని, శుద్ధి చేసుకోవాలని మనుషులమైన మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరిని కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరికి ప్రభువు కనబడరు. అందుకే బైబిల్ మనకు తెలియపరుస్తుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు నన్ను చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? నేను పరిశుద్ధుని గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని నినాదాలు పలికిన దేవుడు. మన జీవితాల్లో ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుని, ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం, ఒక నిబంధన అబ్రహాంతో చెప్తున్నాడు కదా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. అబ్రహాం, నా సన్నిధిలో నీవు నిందా రహితుడివై జీవించు, ఏ అపరాధాలకి చోటివ్వకుండా, ఏ నిందలకు అవమానాలకి చోటివ్వకుండా నిందారహితుడిగా జీవించు. నేను నీతో నిత్య నిబంధన చేయబోతున్నాను. ఆమేన్. నీ గర్భములో నుండి అనేక మంది రాజులు బయటకు వస్తారు. హల్లెలూయా. నీ సంతతిని ఆకాశ నక్షత్రము వలె, సముద్రపు ఇసుక రేణుల వలె నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? నా సన్నిధిలో నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు. ఆమేన్. అట్లాంటి పరిశుద్ధత, పవిత్రత ఎవరి జీవితాల్లో అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుందో, నిశ్చయముగా నేను ఆరాధిస్తూ, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు అభివృద్ధి పరచునుగాక. కనుక ఎలా శుద్ధి చేసుకుంటాం మనం? అగ్ని పెట్టి కాల్చుకున్నా ఎలా శుద్ధి చేసుకుంటాం? ఏమండి, సర్ఫ్ లేకపోతే సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కున్నా ఎలా శుద్ధి చేసుకుంటాం? నా పాపాన్ని పరిహరించయ్యా, ఇస్సోపుతో నా నిలువెల్ల కడిగే నాయన, నా పాపాన్ని పరిహరించు అంటాడు దావీదు. ఎలాగా పరిశుద్ధపరచబడతాం మనం? ఒక మనిషి పవిత్రతలో, ఒక మనిషి ప్రాణము, ఆత్మ, శరీరాలు పవిత్రపరచబడాలంటే అది ఎట్లా సాధ్యం? 2020 సంవత్సరాల క్రితం ప్రియులారా, ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని పరలోకమందున మన తండ్రి, యేసయ్యకు తండ్రి, మనకి తండ్రి అయిన ఆయన ప్రపంచానికే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ పరిశుద్ధపరచుట కొరకై పవిత్రమైన మార్గాల్లో, యథార్థమైన మార్గాల్లో, నీతియుక్తమైన మార్గాల్లో నిన్ను నన్ను కూడా సర్వమానవాల్ని నడిపించడం కొరకై తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించారు. ఎవరైతే ఆ పరిశుద్ధమైన రక్తములో కడగబడతారో, ఆమేన్. ఒక కులానికి కాదండి, ఒక తెగకు చెందినవాడు కాదు, ఒక కులగోత్రానికి చెందినవాడు కాదు. బైబిల్ చెప్పకనే చెప్తుంది, తెలియని వ్యక్తులు ఇది మతమని చెప్తారు. మతము కాదు, ఇది ఒక మంచి మార్గమై ఉన్నది. హల్లెలూయా. తెలియని వారు చెప్తారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారు. యెహోవా అందరికీ ఉపకారం చేసేవాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతి సూర్యుడిని ఉదయింపజేస్తాడు, తన వర్షాన్ని కురిపిస్తాడని లేఖనం చెప్తుంది. ఆయన పక్షపాతి కాడు. అందరి మీద ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అందరికీ వాళ్ళ పంటలు పాడి సస్యశ్యామలంగా సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో ఆయన బిడ్డలమైన మనం సాగిపోవాలని ఉద్దేశించిన దేవుడు ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచివాళ్ళ మీద కురిపిస్తున్నాడు, చెడ్డవాళ్ళ మీద కురిపిస్తున్నాడని కృత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మార్గములలో మనం జాగ్రత్త పడాలి. ఆయన పరిశుద్ధతలో మనం సాగాలని ఉద్దేశించిన వారమైతే మన మనస్సు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే
ముంచట బాప్తిసం అనుభవంలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా యేసయ్య రక్తము చేత కడగబడిన వారు. ఆమేన్. వాళ్ళు యేసయ్యకు కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడిన వారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియపరుస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేని చేత మన నడతను శుద్ధి చేసుకుంటాం? వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతయే కదా. ఆమేన్. అంటే మనం శుద్ధిపరచబడాలంటే, మనం పవిత్రమైన మార్గాలు నడుచుకోవాలంటే ప్రతి క్షణం, ప్రతి దినము, ప్రతి ఉదయకాలం, ప్రతి ప్రాంతకాలమున బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పారాయణం చెయ్యాలి, స్మరించాలి. ఆ వాక్యం నిన్ను నన్ను కూడా పవిత్రమైన మార్గాలు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం మనలో ఉన్న మలినమును, మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న అపవిత్రతను తొలగించి పవిత్రమైన మార్గాల్లో మనందరినీ కూడా నడిపించడానికి వాక్యము అయి ఉన్న యేసయ్య. యేసయ్యే వాక్యము, వాక్యమే యేసయ్య. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడుగా 2020 సంవత్సరాల క్రితం మన మధ్యలో నివసించాడు. ఆయన మనవలే ఆకలి కొన్నాడు, మనవలే దాహము కొన్నాడు, మనవలే ఆయన పని చేశాడు. తన తండ్రికి యోసేపుకి ఆయన మరి తోడుగా ఉండి వడ్రంగి పని చేశాడు. అర్థమైందండి? మనవలే ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, మనవలే శ్రమను అనుభవించాడు. అందరి నిమిత్తమై ఆయన ముగింపులో ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకై ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వారి శిలువలో రక్తము కడబొట్టు వరకు కార్చారు. ఆమేన్. ఆయన శరీరములో ఇక రక్తము లేదు, కడబొట్టు వరకు కార్చాడు. సైనికుడు వచ్చి, రాణువారు వచ్చి పక్కలో బల్లెం పొడిస్తే ఆ బల్లెం పోటు కసక్కను పొడిచి బయటకు తీస్తే ఆ రంధ్రములో నుంచి, బెజ్జములోంచి, పొట్టలో నుండి నీళ్ళు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రియులారా సగం రక్తం గెత్సెమనే తోటలో రక్తము చెమటగా మారేటంతగా ప్రార్థించాడు. ఆమేన్. మిగిలిన రక్తమేమో కల్వారి శిలువలో ఆయన సమర్పించాడు, అర్పించేశాడు. బలియాగమైపోయాడు మన కోసమే. ఎందుకంటే మనుషులమైన మనల్ని పరిశుద్ధమైన మార్గాల్లో, పవిత్రమైన మార్గాల్లో నడిపించటానికి ఆయన మన కోసమే ప్రియులారా మన శాపాన్ని తొలగించి నిమిత్తమై ఆయన శాపగ్రహి అయ్యాడు. సమాధానార్థమైన శిక్ష మనం అనుభవించాలి. మనకు శిక్ష లేకుండా ఆ శిక్షను, ఆ పాపపు రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టించుకున్నవాడై ఆ పాపపు రుణపత్రాన్ని రెండుగా చింపివేసి పాపమును ఎత్తివేశాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దానికి ఇంక మనలో పాపము లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనం నడిపించబడుతున్నప్పుడు, జాగ్రత్తగా మన మార్గాలు చూసుకున్నప్పుడు 100% మనలందరినీ కూడా మనం ఆరాధించుకుంటున్న యేసయ్య అభివృద్ధి పరచునుగాక. నీ వ్యాపారములో అభివృద్ధి పరుస్తాడు, నీ వ్యవసాయ రంగములో అభివృద్ధి పరుస్తాడు, నీ విద్యా రంగములో నిన్ను ర్యాంకుల మీద ర్యాంకులు వచ్చేటట్టు చేస్తాడు. నీ వ్యాపారములో నీ పశువులు, నీ మందలు, నీ పాడి, నీ పంటలు, నీ ఉద్యోగం, అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి పరచాలంటే మనము జాగ్రత్త పడవలసిన విషయాలు చాలా బైబిల్లో ఉన్నాయి. ఆమేన్. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకొని, వాటన్నిటినీ మనం చదువుకొని ధ్యానించుకొని ఆ దిశగా పడవలసిన విషయాల్లో జాగ్రత్త పడుచు మనం ముందు కొనసాగినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలకు సమాధానము అనుగ్రహించటమే కాకుండా అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనందరినీ నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఒక దుర్మార్గుడు ఉన్నాడండి, ఒక దుష్టుడు ఉన్నాడండి. దుర్వ్యసనాల్లో, దురలవాట్ల మధ్యలో
కొట్టుకుపోతున్న వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. కనపడినప్పుడు వాడు నాశనం అయిపోతాడు, వాడు ఈ మార్గంలో వెళ్తే పాడైపోతాడు అని మనకెందుకు వచ్చింది గొడవలే, వాడి మరణాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడు అని మనం ఊరుకోకూడదంట. దుష్టుడు, దుర్మార్గుడు మన కంట కనపడినప్పుడు ఆ దుష్టత్వాన్ని, దుర్మార్గతను, పాపాన్ని, అవిధేయతను విడిచిపెట్టాలని వాడికి మనం బోధించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. అలా బోధించకుండా నువ్వు ఉన్నట్లయితే తన దుర్మార్గతను బట్టి, తన దుష్టత్వాన్ని బట్టి ఆ దుష్టుడు, అవిధేయుడు మరణానికి పాత్రుడై మరణిస్తే అతను మరణం విషయమై ప్రియులారా దేవుని మార్గాల్లో కొనసాగుతున్న మనల్ని దేవుడు విచారణ చేస్తాడంట. బైబిల్ రాస్తుంది, చదవండి ఆ మాట. ఎహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. 33:8 ఎహెజ్కేలు. దుర్మార్గుడా, దుష్టుడా, నువ్వు నిశ్చయముగా మరణం పొందుతావని దుర్మార్గుడికి నేను సెలవీయగా తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు అతనికి నువ్వు, ఆ దుర్మార్గుడికి దేవుని మాట నువ్వు తెలియజేయని ఎడల మరణం పొందుతాడు. కానీ అతని ప్రాణమును గూర్చి సహోదరుడా, సహోదరి, నిన్ను నేను విచారణ చేస్తాను. ఎందుకు చెప్పలేదు నా మాట అతనికి? ఎందుకు తన మార్గాల్లోంచి విడుదల పొందడానికి నా మాటను ఎందుకు తెలియపరచలేదు అని ఒక దినాన్న సహోదరి, సహోదరులారా, సృష్టికర్తని దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, విచారణ చేస్తాడు. అందుకు మనం ఆ విచారణలో మనం మొదటి లైన్లో నిలబడేటట్లుగా ఉండకుండా మనం చేయవలసిన పని ఏంటంటే దుర్మార్గుడికి తన దుర్మార్గపు పనులు విడిచిపెట్టమని మనం బోధించాలి. హల్లెలూయా. వాడు విన్నప్పుడు వినిన వెంటనే తన దుష్టత్వమును విడిచిపెట్టుటకు జాగ్రత్త పడినట్లుగా. ఆమేన్. వాడు జాగ్రత్త పడి తన దుర్మార్గతలో నుండి, దుష్టత్వములో నుండి, పాపములో నుండి, అవిధేయతల్లో నుండి విడుదల పొందినవాడై మనస్సు మార్చుకొని మనవలే బాప్తిస్మ అనుభవంలోకి వస్తే అప్పుడు నిన్ను బట్టి, నువ్వు చెప్పావు కదా ఆ వ్యక్తికి, అందుకు నిన్ను బట్టి పరలోకమందున దేవదూతలు కానీ, పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభులు వారు కానీ ఎంతో సంతోషించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె విషయమై కాపరి ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడో తుప్పల్లో, ముండ్ల పొదల్లో చిక్కుకుంటే ఆ గొర్రెను మెల్లిగా పొదల్లో నుండి, ముళ్ళ తుప్పల్లో నుంచి విడిపించి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని భుజాల మీద వేసుకుని కాపరి సంతోషంగా వస్తున్నాడంటాడు. అక్కడ రాయబడిన చరిత్ర ఏంటంటే, ఏమండి, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోకములో సంతోషము కలుగుతుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఒక్క పాపి రక్షించబడటం పరలోకములో దేవదూతలు, యేసయ్య, తండ్రి కూడా సంతోషించుదురుగాక. వారు సంతోషిస్తే మళ్ళీ ఏం చేస్తారు? పరలోకములో ప్రవేశపెడతారు. పరలోక ద్వారాన్ని ఏ గడియ మనం వెళ్ళినా, ఏమండి, ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వెళుతున్నా ఆ ద్వారం అట్లాంటి వ్యక్తులకి తెరవబడే ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి. కనుక దుష్టుడు దుష్టమైన మార్గాలు వెళుతున్నప్పుడు మనకెందుకని పట్టినట్టు ఉండకూడదు. వాడు దుష్ట తలంపుల్లో నుండి, దుష్ట మార్గాల్లో నుంచి విడుదల పొందేటట్లుగా మనము మార్గదర్శకులమై వాళ్ళకు బోధించినప్పుడు వాళ్ళ దుష్టత్వం విడిచిపెట్టుటకు వాళ్ళు ఏమవుతారంట? జాగ్రత్త పడుదురుగాక. ఆమేన్. నిత్య నరకాగ్ని గుండము నుండి వాళ్ళు తప్పించబడతారు. మోక్షపురానికి వారు వారసులుగా తీర్చిదిద్దబడతారని లేఖనం చెప్తుంది. అట్లాంటి అనుభవాల్లో నుండి మనం అనేకుల్ని ప్రియులారా నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించే వారముగా
విడిపించేవారముగా దేవుని వాక్యాన్ని ముందుగా తెలుసుకుని మన మార్గములన్నిటిలా జాగ్రత్తగా నడుచుకుంటూ సాగిపోతున్న మనం అనేకులు దుష్టులకి, అనేకులు త్రాగుబోతులకి, అనేకులు జోదగాళ్ళకి, అనేక లోకముల అనేక అల్లరితో కూడిన ఆటపాటల్లో కొట్టుకుపోతున్న వ్యక్తులకి మనము దేవుని వాక్యమును బోధించాలి. ఆమేన్. ఆ బోధ విని తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి వాడు జాగ్రత్త పడతాడని ఈ లేఖనం చెప్తుంది. ద్వితీయోపదేశకాండములో మరొక మాట కూడా ఉంది. 4వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:9. జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూచుటవాడిని నీ జీవితకాలం అంతా అదిగో నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము. ఆమేన్. దేవుడు అంటాడు సొలొమోనుతో, దావీదుతో సొలొమోను దేవుడు చెప్తున్నాడు, నీవు జాగ్రత్త పడిన ఎడల అభివృద్ధి పొందుతావు. ఇప్పుడు మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనుషులం ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడ ఉంటుందంటే ఆ పెట్టిలో 1,00,000 రూపాయలు పెట్టి వచ్చావు, అమ్మో ఎవరైనా తలుపు తీస్తారేమో, మనసు అక్కడ ఉంటుంది. మనుషులు ఇక్కడే ఉంటారండి, వాళ్ళ మనసు అమెరికాలో ఉంటుంది. అందుకే మనసు మలినమైనది. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించుతుంది అంటాడు యోబు గ్రంథంలో. ఎప్పుడు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా, పాపము నీ చేతిలో ఉండటం చూచినప్పుడు దాన్ని విడిచిన ఎడలా, దుర్మార్గతను దుష్టత్వాన్ని నీ గుడారములో నుంచి తొలగించుకున్న ఎడలా, నువ్వు నీ దుర్దశను మరిచిపోయేటట్లుగా, నువ్వు సంతోషించేటట్లుగా, నిన్ను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. మనసులో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తన మనస్సులో తన రాజ్యం కూలిపోయినట్లుగా మనం చూస్తాం. మనస్సులో దావీదు దేవుని మందసం ఎదుట గంతులు వేస్తూ నాట్యం చేస్తుంటే తన భార్య అయిన మీకాలు మనస్సులో ఎన్నపరిచిందని బైబిల్లో రాస్తుంది. మనస్సును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నీవు గనక నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మనమందరము అభివృద్ధి చెందుదుముగాక. ఆమేన్. కనుక మన మనసు చెప్పినట్టల్లా మనం నడిపించబడకూడదు. పరిశుద్ధాత్ముడు లేక వాక్యం యేసయ్య మనకు ఎట్లా నడిపిస్తున్నాడో ఆ దిశగా మనం నడిపించబడుతున్నప్పుడు నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని, మన కుటుంబాల్ని 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక. అభివృద్ధి పరిచి అంతకంతకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందిన ఈ సాకువలే మనల్ని, మన కుటుంబాల్ని ఆయన ఆశీర్వదించుటకు శక్తి గలవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కనుక నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. మనసు ఏమండి స్థిరంగా ఉండదు. నీ మనసులో అనేక ఆలోచనలు పుడతా ఉంటాయి, తలంపులు పుడతా ఉంటాయి. వాటన్నిటినీ కూడా నువ్వు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన దానివై, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారమై మనం అందరం కూడా మనస్సును మనస్వాధీనంలో పెట్టుకోవాలి. ఆమేన్. మన మనస్సు మార్చబడాలి. మన మనస్సు మారి నూతన పరచబడ్డ ద్వారా మనం ఎక్కడికి వచ్చేస్తామంట? రూపాంతరపు అనుభవంలోకి వచ్చేయాలి. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నిశ్చయముగా మనము, మన కుటుంబాలు అంతకంతకు ప్రియులారా అభివృద్ధి చెందుతాయి. ఇంకా అదే అధ్యాయంలో ఇంకొక మాట కూడా చూస్తే 23వ వాక్యంలో చదవండి. నీ దేవుడైన యెహోవా
నిబంధన మరచి ఆజ్ఞాపించినట్లు ఏ బొమ్మలైనా ఏ విగ్రహములైనను చేసుకొనకున్నట్లు జాగ్రత్త పడాలి. నువ్వు దేన్ని విగ్రహం చేసుకోకూడదు. కొంతమందికి ఏమండి ఒక వస్తువు కొంటారండి, ఆ వస్తువునే 10 సార్లు తుడుస్తూ ఉంటారు. తుడవటానికి క్లాత్ లేదనుకో, వాళ్ళ బట్ట పెట్టి తుడుస్తూ ఉంటారు. ఎంత ప్రేమ అంటే ఆ వస్తువు వాళ్ళకి ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. దేనిని మనము ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్న మనం విగ్రహము చేసుకున్నట్లుగా జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది చూడండి అర్థంగా నిలబడి దూతానే ఉంటారు. వాళ్ళ జుట్టు వెంట్రుకలు దూతానే ఉంటారు గంటల గంట. అంటే వాళ్ళ జుట్టు వాళ్ళకి ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. దేన్ని బైబిల్ తేటగా చెప్తుంది, ఈ ప్రపంచంలో మనుషులమైన మనం దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రథమ స్థానం ఎవరికి? మనం ఆరాధిస్తున్న యేసయ్యకే మనం ఇవ్వాలి. ఆమేన్. తర్వాతే భర్త, తర్వాతే పిల్లలు, తర్వాతే బంధువులు, తర్వాతే స్నేహితులు, తర్వాతే రక్త సంబంధులు. అంతే తప్ప ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇవ్వకుండా నువ్వు పుట్టిన పిల్లలకి ఇచ్చావనుకో, ఆయన ఏం చేస్తాడు? అబ్రాహాం అలాగే 100 సంవత్సరాల వయసులో లేక పుట్టాడని దేవుడిని మా జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయి అబ్రాహాం తన కుమారుని ప్రేమిస్తూ ఉంటే అబ్రాహాంతో దేవుడు అన్నాడు, నీకొక్కడైన నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమని చెప్పాడు. అసలు ఇస్తాడేవుడు అని పరీక్ష పెట్టాడు. అక్కడ దేన్ని ప్రేమించకూడదండి. మనం దేవుని కంటే లోకములో దేన్నైతే ప్రేమిస్తామో అది మన యొద్ద నుండి తీసివేయబడుతుందని లేఖనం చెప్తుంది. కనుక మన జీవితాల్లో చాలా 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 ప్రియులారా, నీ ఎదుట ఉన్న దేనినైనా కూడా విగ్రహముగా చేసుకొనకున్నట్లు జాగ్రత్త పడవలెను. ఆమేన్. ఆయన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాడు. 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని, కొన్ని డబ్బులు సంపాదించుకుందామని గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడండి. ఆయన ఉన్నట్టుండి ఆయన వెళ్ళిన సంవత్సరానికి ఏందది? బర్త్డే. యజమాని పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే ఈ భార్య ఎంత తెలివైందో చూడండి. ఆయన ఫోటో ఉందంట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. ఆ ఫోటో దగ్గర 1/2 లీటర్ పాలు మరగపెట్టి అంత బెల్లం వేసి బియ్యం వేసి పరమాన్నం వండి ఫోటో దగ్గర పెట్టి మురిసిపోతుంది. ఫోటో దగ్గర పరమాన్నం పెడితే నాకు అర్థం కాలేదు. ఆయన ఎక్కడో ఉన్నాడు గల్ఫ్ కంట్రీలో. నువ్వు తింటామనే విశ్వాసంతో పెట్టాడు. మళ్ళీ విశ్వాసం జత చేసింది. మళ్ళా ఇదే విశ్వాసం. పిశాసులు కాకపోతే అట్లాంటి వాళ్ళు. ఇక రాత్రి అలా పెట్టేసి పడుకుందండి. ఉదయం లేచి చూస్తే పుల్లసేమలు వచ్చి తినేస్తున్నాయి ఆ పర్వాన్ని. ఇట్లాంటి కూడా ఉంటారా? అంటే అర్థం ఏంటి? తన భర్త ఆమెకి విగ్రహం అయిపోయాడు. విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు వేటి మన ఎదుట ఉన్నప్పటికీ నువ్వు విగ్రహంగా చేసుకొనుకున్నట్లు ఎప్పుడైతే మనం అందరం జాగ్రత్త పడతామో, నువ్వు జాగ్రత్తగా ఉండిన ఎడల నువ్వు అభివృద్ధి పరచబడదువుగాక. ఆమేన్. చాలా తేలిక. నువ్వు ప్రతి విషయంలో ఎంత జాగ్రత్త మనం అనుసరిస్తూ కొనసాగుతూ ఉంటామో నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో ఏమండి 100% అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు తేటగా మనకు కనబడుతున్నాయి. బైబిల్లో మనం చూస్తుంటే ద్వితీయోపదేశకాండములోనే 23:9 వాక్యంలో చదివితే దుష్కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడాలంట. చదవండి. ఇదిగో నువ్వు యుద్ధానికి బయలుదేరుతున్నావు. యుద్ధానికి వెళ్ళే సైనికులు యుద్ధంలో జయం పొందాలంటే, వ్యాపారంలో లాభం పొందాలంటే, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏమండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ సైనికులు కానీ నీవు కానీ ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడుము. ఆమేన్.
ఏ దుష్కార్యము చేయకూడదు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుందండి. సైనికులు యుద్ధంలో ఉన్నారు, రథాలు యుద్ధంలో ఉన్నాయి, గుర్రాలు యుద్ధంలో ఉన్నాయి. మరి సైనికులంతా మరి రాత్రింబగళ్ళు హోరాహోరీగా శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. సైన్యాధిపతులు, శతాధిపతులు, రథాధిపతులు అందరూ యుద్ధంలో ఉన్నారు. మరి యుద్ధం చేయవలసిన రాజు ఎక్కడున్నాడు? ఇంట్లో పడుకున్నాడు. దావీదే యుద్ధం చేయవలసిన దావీదే ఎక్కడున్నాడు? ఇంట్లో పడుకున్నాడు. పోనీ విశ్రాంతి తీసుకున్నాడా? తెల్లవారిన తర్వాత తెల్లవారితో ఉండగా ఆ సంధ్యా సమయంలో మిద్దె మీదకి ఎక్కాడంట. పోనీ ఎక్కునోడు యుద్ధానికి పోతే పోలేదు, దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయకూడదా? ఏమండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. భూమి మీద ఎప్పుడైతే మనసు పెట్టాడో, చూడకుండా దృశ్యం కనపడిందో, ఏమండి, దుష్కార్యం చేయడానికి పాల్పడ్డాడు. యుద్ధ భూమిలో ఒక జయం కలగాలంటే నా సహోదరి సహోదరులారా, దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్ అని లేఖనం చెప్తుంది. ఆ ఒక్క తప్పిదం చేసినందుకు దావీదు పరుపు తేలేటంతగా కన్నీళ్లు విడుస్తూ ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. తాను చేసిన పశ్చాత్తాపపు కన్నీళ్లు చూస్తున్న దేవాతి దేవుడు దావీదును క్షమించి ఇంచుమించుగా 40 సంవత్సరాల 6 నెలలు ఇజ్రాయేలు ప్రజల్ని, తన ప్రజలని ఇశ్రాయేలుని ఏకఛత్రాధిపతిగా ఉండి చక్కటి పరిపాలనా విధానములో అభివృద్ధి పొందేటట్లుగా ప్రభు చేశాడు. ఆమేన్. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దుష్కార్యము చేయకుండా మనము జాగ్రత్త పడాలి. నీవు నేను కూడా జాగ్రత్త పడిన ఎడల ఆ విషయాల్లో మనము అభివృద్ధి చెందుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక. దుష్కార్యం చేయకూడదు, దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు, అవిధేయతతో కూడా అనుభవాల్లోకి వెళ్ళిపోకూడదు. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం పవిత్రమైన మార్గాల్లో, పరిశుద్ధమైన మార్గాల్లో జీవిస్తూ ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనల్ని అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించటమే కాకుండా మన ప్రాణము, ఆత్మ, శరీరాలకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా మన కుటుంబములో ఒక గొప్ప సమాధానము కలిగేటట్లుగా షాలేము రాజైన దేవాతి దేవుడు మన కుటుంబాల్లో మనల్ని ఏలుబడి చెయ్యునుగాక. ఆమేన్. అట్లాంటి ఆశీర్వాదం మనం అందరం పొందుకోవాలంటే దుష్టత్వం చేయకున్నట్లుగా జాగ్రత్త పడాలి. మన జీవితాల్ని పరిశుద్ధపరచుకోవటానికి అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. మన మార్గాల్లో మన నాలుకతో పాపము చేయకున్నట్లుగా జాగ్రత్త పడాలి. మన జీవితాల్లో ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. మన మనసు జాగ్రత్తగా చూసుకోవాలి. మన మనసు అపవిత్రమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా. అందుకే భక్తుడు చెప్తాడు, పత్రికల్లో చూస్తాం, మీరు క్రీస్తు యేసునందు లేపబడిన వారైతే, క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. ఆమేన్. మనం పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోవాలి. పరలోకములో యేసయ్య ఉన్నాడు, పరలోకంలో యేసన్న గారు ఉన్నారు, పరలోకంలో పరిశుద్ధులందరూ ఉన్నారు. ఆ పరలోక పట్టణానికి వారసురాండ్రుగా తీర్చిదిద్దబడి నిమిత్తమై ఆ పరసంబంధమైన వాటి మీదే బ్రతుకు దినములన్నీ కూడా మనసు పెట్టుకుని మనం ముందుకు కొనసాగుచున్నట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు మన జీవితాల్లో చేసి చూపించడమే కాకుండా మన జీవిత దినములన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించబడటానికి ప్రభు మనకి సహాయం చేస్తాడనే చక్కటి మాటలు ఈ మాటల ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 4వదిగా మనం చూస్తుంటే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా నీకు ఇస్తాను, నేను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండు, ఇదిగో నేను మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువా నీకు కూడా తోడై ఉంటాను, ఆమేన్ అని చెప్పి ఓ చక్కటి మాట చెప్తున్నాడు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 8వ వాక్యం చదివితే చక్కగా రాయబడి, చదువుదామండి. అదిగో ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నువ్వు ప్రతి దినము అనేకులకు బోధించడం తప్పిపోకూడదు, దాంట్లో వ్రాయబడిన అన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లుగా, ఏమండి దాంట్లో వ్రాయబడిన అన్నిటి ప్రకారం చేయనట్లుగా జాగ్రత్త పడాలి, ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏ ఏ సంగతులు మన అభివృద్ధి కొరకు వ్రాయబడ్డాయో వాటన్నిటిని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ వాటన్నిటి ప్రకారం మనం నడుచుకోవటానికి జాగ్రత్త పడాలి, ఆమేన్, హల్లెలూయా. అలా జాగ్రత్త పడినప్పుడు దివారాత్రులు జాగ్రత్త పడినట్లుగా నువ్వు దాన్ని, ఆ వాక్యాన్ని లేదా పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించుకున్న ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువుగాక, ఆమేన్. మన మార్గం ఏమైపోద్ది? ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అన్నిటి ప్రకారం నడుచుకోవటానికి నేను కూడా జాగ్రత్త పడాలి, ఆమేన్. అలా జాగ్రత్త పడి ఆయన చెప్తున్నట్లుగా మనం నడిపించబడుతున్నప్పుడు ఏమండి యెషయా గ్రంథంలో ఉంటుంది, మనకు ప్రయోజనము కలిగినట్లుగా ఆయన మనల్ని నడవవలసిన మార్గములో నడిపిస్తాడంట, ఆమేన్. ఎందుకు ఆయన మనల్ని నడవలసిన మార్గాలు నడిపిస్తాడు? ఏమండి మనకు ప్రయోజనం కలిగేటట్లుగా, మనం ఆశీర్వదించబడేటట్లుగా, మనం అభివృద్ధి చెందబడేటట్లుగా, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనము మన కుటుంబాలు నడిపించబడేటట్లుగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఫిలిష్తీయుల మార్గము గుండా ఇశ్రాయేలు నడిపించబడితే పాలు తేలు ప్రవహించి దేశానికి 10-11 రోజులు వెళ్ళిపోతారు, లేదా 40 రోజుల్లో వెళ్ళిపోతారు. 40 రోజుల ప్రయాణాన్ని ఏం చేశాడు దేవుడు? ఏమండి చుట్టూ దారి అగు అని రాసింది బైబిల్లో. ఏ దారి? చుట్టూ దారి అగు ఎర్ర సముద్రం మార్గమున తన ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఫిలిష్తీయులు మార్గములో వెళితే ఫిలిష్తీయులు విగ్రహారాధికులు, ఫిలిష్తీయులు దుష్టులు, ఫిలిష్తీయులు త్రాగుబోతోళ్ళు, మత్తు పానీయాలకి పెట్టింది పేరు ఫిలిష్తీయుల దేశం. భయంకరమైన వ్యసనాక్రాంతులు, భయంకరమైన దుష్ట అలవాట్లలో, దుర్వ్యసనాలతో, మత్తు పానీయాలతో తన మునకలైపోతున్న వారు ఫిలిష్తీయులు. ఆ మార్గముల గుండా తన ప్రజలైన ఇశ్రాయేలు వెళ్తే వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో మిళితమై ఆ అలవాట్లకు లోబడిపోతారేమోనని, వాళ్ళతో సహవాసం చేసి మిశ్రిత జనంగా మిళితమైపోతారని, దుష్టత్వంలో, దుర్మార్గతలో, దుర్వ్యసనాలకి పాల్పడుతూ నాకు దూరం అయిపోతారని ఉద్దేశించి ఆలోచించిన దేవుడు ఫిలిష్తీయుల మార్గం గుండా ప్రవేశించకుండా చుట్టూ దారియగు ఎర్ర సముద్రం మార్గమున తన ప్రజలైన ఇశ్రాయేలుని దేవుడు పాలు తేలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్న మార్గములో పగలు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు, సముద్రం అడ్డొస్తే పాయలు చేశాడు, మన్నాను కురిపించి ఆకలి తీర్చాడు, శకుముకు రాతి బండను చీల్చి సముద్రం అంత ప్రవాహముగా నీళ్ళు ఇచ్చాడు. ఆయన నడిపిస్తే మన అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన, ఆమేన్. మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఎలాగా? క్రీస్తు యేసు మహిమలో, ఆమేన్ అని లేఖనం చెప్తుంది. కనుక మన జీవితాల్లో మనము బ్రతుకు దినములన్నిటా కూడా మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించాలని, చక్కగా నడుచుకోవాలని మనం అనుకున్నట్లయితే దేవుని ధర్మశాస్త్రములో వ్రాయబడిన అన్నిటి ప్రకారం నడిపించబడటకు మనమందరము కూడా జాగ్రత్త పడాలి. దివారాత్రులు మనం ఎలా నడిపించబడాలో వాక్యాన్ని ధ్యానించాలి. యేసయ్యా నేను ఏ మార్గము గుండా వెళ్ళాలి, వేటిని అనుసరించి నడవాలి అని అనునిత్యము అనుక్షణం
దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆ వాక్యం చెప్తున్నట్టుగా, యేసయ్య మనకు బోధిస్తున్నట్లుగా మనం నడిపించబడుతున్నట్లయితే యెహోషువతో అంటాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని అభివృద్ధి పరచబడిన వారివై చక్కగా వెళ్ళుదువుగాక. ఆమేన్ అని లేఖనం చెప్తుంది. అట్లా ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడని లేఖనం చెప్తుంది. 5వదిగా మనం చూస్తుంటే ఆయన చేసిన కార్యములను చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 36:24. మనుషులు ఆయన కార్యాలు చూసి కీర్తిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు, ఆయన పొగడుతున్నారు. అయ్యా నీ కార్యములు ఘనమైనవి, నీ ఆలోచనలు స్థిరమైనవి. మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన కీర్తిస్తున్నారు ఆయన చేసిన కార్యాలు బట్టి. వాటిని చూసి నీవు దేవుని నామమును మహిమపరచబడుటకై జాగ్రత్త పడాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నా సహోదరి సహోదరులారా, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. ఎలా మహిమపరచబడద్ది? నిన్ను రక్షించాను, నువ్వు ఒక 5 మందిని రక్షించావనుకో, నిన్ను బట్టి దేవుని నామం ఏమవుద్ది? మహిమపరచబడుద్ది. హల్లెలూయా. నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన మహిమను విగ్రహములకు నేను చెందనేనని ఆయన లేఖనాలు చెప్తున్నాడు. ఆయనకు రావాల్సిన మహిమను, ఘనతను ఆయన కార్యములు చూస్తున్న మనం ఆయన నామాన్ని కీర్తిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండటానికి ఏ దిశగా, ఏ ఆలోచనతో, ఏ అనుభవాల్లో మనం కొనసాగుతున్నట్టయితే ఆయన నామం మహిమపరచబడుతుందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన నామం మహిమపరచబడుతూ ఉన్నప్పుడు మనమేమవుతామని బైబిల్ హెచ్చరిస్తుందంటే, అభివృద్ధి పరచబడుదుముగాక. యోహాను సువార్తలో రాసి ఉంటుంది, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి నామం మహిమపరచబడుతుంది, మీరు నాకు శిష్యులు అయిపోతారు. అంటే మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుంది. మనం అభివృద్ధి చెందాలంటే ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అలా జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా 100% మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపిస్తాడు. మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి ఆయన నామం మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారండి, ఆయనది గుంటూరు జిల్లా. ఆయన ఏదో చిన్న వ్యాపారం చేసుకుందామని ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోయారు చాలా సంవత్సరాల క్రితం. ఆయన ఉంటున్న ప్రాంతంలో ఆయనకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఒక చిన్న ఇల్లు ఉందండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దైవజనులు యేసన్న గారు ఆ యవనస్తుడికి పరిచయం అవ్వటం, ఆయన మార్పు చెంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించబడుతూ ఉన్నాడు. అయితే ఆ తమ్ముడికి ఒక ఆశ ఏంటంటే, వాళ్ళ ఊళ్ళో మందిరం కట్టబడాలి, ఆ మందిరం ద్వారా అనేకులు రక్షించబడాలి, అనేకులు రక్షించబడడం ద్వారా యేసయ్య నామం మహిమపరచబడాలి అని ఏం చేశాడు? తనకున్న అక్కడ అద్దెంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. ఆ అద్దెంట్లో ఉన్నప్పుడే తనకున్న చిన్న ఇంటిని దేవుడికి ఇచ్చేశాడు. నేను దాన్ని ఇంచుమించు ఒక 80-75 వేల రూపాయలకి అమ్మేసి ఆ చోట దైవజనులు యేసన్న గారు ఒక స్థలం కొంటే ఆ స్థలంలో మందిరం కట్టేశారు. ఓపెనింగ్ చేశాను, బ్రహ్మాండంగా ఓపెనింగ్ జరిగింది. ఏమండి, వందల ఆత్మలు ఆ ప్రాంతంలో రక్షించబడుతున్నారు. ఆ ఇల్లు అమ్మేసి ఆ మందిరం కట్టడం ద్వారా యేసయ్య నామం ఏమైంది? మహిమపరచబడింది. ఆమేన్. మరి యేసయ్య నామం మహిమపరచబడడం ద్వారా మరి ఇచ్చిన తమ్ముడు అభివృద్ధి చెందాలి కదా. ఏమండి, అతని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున హైదరాబాద్లో ఇంచుమించుగా
ఒక 2-3 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టి 2 ఫ్లోర్లు, అది 4 ఫ్లోర్లు వేసాడు ఆ అన్న. 2 ఫ్లోర్లు మన మందిరానికి ఇచ్చేసాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా ఆ చోట మన ఆరాధన ఆ 2 ఫ్లోర్లలో జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఆ 2 ఫ్లోర్లలో. ఎంత మహిమండి. అప్పుడు ప్రజలందరూ ఆయన నామాన్ని ఆ చోటని కూర్చుని ఏం చేస్తున్నారు? కీర్తిస్తూ ఉన్నారు. ఆయన నామం మహిమపరచబడటానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆ సహోదరుడు చేస్తూ వచ్చాడు కనుక, ఆ జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ వచ్చాడు కనుక ఆయన నామం మహింపరచబడింది. ఆయన నామం మహింపరచబడుతూ ఉంటుంటే ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని కిందగా తోకగా ఉంచుతాడా? ఏమండి, తలగా చేస్తానని వాగ్దానం చేసినవాడు, నేను ఒకరికి ఇచ్చేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసినవాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ సహోదరుని ప్రభు నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి ఊహకు మించిన కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు. మనుష్యులు నిన్ను కీర్తిస్తూ ఉంటారు. నీకు మహిమ కలుగుతుంది. నీకు మహిమ కలిగేటట్లుగా యేసయ్యా మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఏ విధము చేతనైనా ఆయన నామము మహిమపరచబడాలి. ఆమేన్. సంవత్సరాంతపు ఉపవాస పండుగల్లో మనము ఏమండి 31st నైట్ కృత సంవత్సరం ఆరాధనకి చలి ఉండకూడదు అని ప్రార్థన చేసామా లేదా? మరి 31వ తేదీ రాత్రి చలి ఉందా? అస్సలు లేదండి. చలి ఉంటే ఆ నీళ్లు తొట్లు నేను ఎలా దిగలను? చలి లేదు. మళ్ళీ 1వ తేదీ బ్రహ్మాండమైన చలి వచ్చింది అంబేద్కర్ నగర్లో. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నామం మహింపరచబడటానికి ఆయన పిల్లలమైన మన పక్షాన గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఘనమైన కార్యములు చేస్తాడు. అలా చేయుటకు అట్లా ఎలాగ మహింపరచబడ్డా ఆయన నామం అని దేవుని ప్రజలమైన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా జాగ్రత్తగా చూసుకుని ఆయన నామం ఎలా మహింపరచబడుతుంది అనే ఆలోచనతోనే, అనే ధ్యాసతోనే నీ మనసులో ఆలోచించుకుంటూ ఉండగా నీ ఆలోచనలన్నీ కూడా నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు సఫలీకృతము చెయ్యునుగాక. ఆమేన్. మన ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. విఫలము కానివాడు. పొరపాటును మన జీవితాల్లో ఏమాత్రము కూడా అన్నగారిపోతున్న వారముగా ఉండనివ్వడు. ఆయన అంతకంతకు అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. మరొక మాట కూడా చూస్తుంటే ప్రసంగిలో రాసి ఉంటుంది, మీరు చదవద్దు, వినండి. మీరు దేవుని మందిరానికి వెళ్ళుచున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకువతో కుడివైపు కానీ ఎడవైపు కానీ మా అక్క వచ్చిందా, మా అన్నయ్య వచ్చాడా, మా మామయ్య వచ్చాడా, ఇట్లాగా అదొక రకమైన చూపులు చూడకూడదండి. వచ్చి రావడంతోనే ఫుల్ పీట్ పైపు మన మనసు పెట్టుకుని, మన చూపులు పెట్టుకుని మోకరించి దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అనుకో, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు కూడా జాగ్రత్తగా చూసుకో. ఆమేన్. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడిన ఎడల మనం ఏమవుతామండి? వెరీ సింపుల్. ఆశీర్వాదం చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. జాగ్రత్త పడితే చాలంతే మనం అభివృద్ధి పరచబడతాం, ఆశీర్వదించబడతాం. మరి ఆశీర్వదించబడటానికి ఏమి గుంజీలు తీయక్కల్లా, ఆశీర్వదించబడటానికి తల మీద ఏం బరువులు మోయక్కల్లా, చాలా తేలిక. బైబిల్ రాస్తుంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. అనుసరిస్తున్న వారికి చాలా తేలికయ్యి, అనుసరించకుండా ఉన్న వాళ్ళకైతే భారంగా ఉంటాయి, బరువు ఎక్కిపోతాయి. కనుక ఆయన ఆజ్ఞల మార్గాల్లో పరిగెత్తుకుంటూ ఆయన ఉద్దేశాలు ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ ప్రభు మార్గాల్లో మనం వెళుచున్నట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన జాగ్రత్తను, మన విధేయతను చూసి, మనం జాగ్రత్తగా మన మార్గాల్లో నడుచుకోవడం చూసి
మన నాలుకతో పాపం చేయకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవటం చూసి, ప్రియులారా దుష్కార్యం చేయకుండా జాగ్రత్తగా ఉండటం చూసి, ప్రియులారా ధర్మశాస్త్రములోన రాయబడిన సంగతులన్నీ గైకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవటం చూసిన దేవుడు నిశ్చయముగా మనం అన్ని విషయాల్లో ఈ విధంగా జాగ్రత్త పడితే మనల్ని, మన కుటుంబాలను అభివృద్ధి పరచునుగాక. అభివృద్ధి ఆశీర్వాదం మన ఇంట్లో వంట కూడా ఆవరించి అనేక దీవెనల చేత దీవెన వర్షాన్ని మన మీద కురిపించి అనేక గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మరొక మాట కూడా బైబిల్ చూస్తుంటే, దినములు చెడ్డవి గనుక, ఏమండి, సమయమును పోనివ్వకుండా, ఏమండి, సమయాన్ని వ్యర్థపరచుకోకుండా. ఎఫెసీ పత్రిక మాట చదవండి, 5:15-16. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. ఎలా నడుచుకున్నట్లు? జ్ఞానముగా నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? ఏమండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఏ ఇల్లు? బిల్డింగ్ కాదు, రేకుల షెడ్ కాదు, గుడిసె అసలే కాదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానాధారం ఆయనే. ఎవరు జ్ఞానులు అనే సత్యాన్ని మనం లేఖనంలో చూస్తే, సమయమును దుర్వినియోగపరచుకోకుండా సమయాన్ని సద్వినియోగపరచుకునేవారు. ఆమేన్. జ్ఞానంగా నడుచుకున్నట్లుగా, ఏమండి, జాగ్రత్తగా చూచుకోనండి. హల్లెలూయా. అంటే జ్ఞానముగా నడుచుకోవాలి, అజ్ఞానంలో పడిపోకూడదు, అవిధేయతల్లోకి వెళ్ళిపోకూడదు, అజ్ఞానములో ఉండకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టున్నాడు. ఇప్పుడైతే మనం అంతా మారు మనసు పొంది ఉన్నాం, యేసు రక్తం చేత కడగబడ్డాం. మళ్ళా అజ్ఞానంలోకి వెళ్ళిపోకూడదు. జ్ఞానంగా నడుచుకోవటానికి ఒక తీర్మానం, ఒక ఒడంబడిక, నిబంధన చేసుకున్న వారమై ప్రభు మార్గాల్లో సాగుతున్నప్పుడు నీవు జాగ్రత్త పడితే అభివృద్ధి పొందుతావు. ఆమేన్. ఇక అభివృద్ధికి ఏం పెద్ద ప్రయాసపడవలసిన పని లేదు. మనం ఆశీర్వదించబడటానికి రాత్రి మగళ్ళు ఓటీలు చేసి రాత్రి మగళ్ళు గొడ్డు కష్టపడినట్లుగా, పశువు కష్టపడినట్లుగా మనం ఏం కష్టపడక్కలా. దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే, ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలనుకుంటే ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎంత చక్కగా ఉంది మాట చూడండి. నీవు నేను జాగ్రత్త పడిన ఎడల మనమందరము అభివృద్ధి చెందుదుముగాక. ఆమేన్. నేను చెప్పిన కొన్ని విషయాలే చెప్పాను. ఇంకా జాగ్రత్త పడవలసిన విషయాలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విషయాలు ఉంటాయి. వాటన్నిటి విషయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం జాగ్రత్త పడుతున్నట్లయితే నిశ్చయముగా ఇది మొదలుకొని మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. నా యేసయ్య అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక, అంతకంతకు అభివృద్ధి పరచునుగాక. అట్లాంటి ఆశీర్వాదానికి వారసులుగా మనం తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన వారం అయితే మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఈ విషయాలన్నింటిలో కూడా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు సైతం కూడా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. మరొక మాట కూడా బైబిల్లో మనం చదువుతుంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-11 వాక్యాలు మనం చదివితే చక్కగా రాయబడి ఉంది. అక్కడ దేవుని మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా
హల్లెలూయా. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడిచ్చిన అమూల్యములను, అత్యధికములైన వాగ్దానముల ద్వారా దురాశల్లో నుండి, దుష్టత్వముల్లో నుండి, పాపముల్లో నుండి, అవిధేయతల్లో నుండి, అక్రమాల్లో నుంచి దేవుని ప్రజలమైన మనల్ని ఆయన ఇచ్చిన వాగ్దానముల ద్వారా, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానముల ద్వారా ఆయన తప్పించబోతున్నారు, తప్పించి ఉన్నారు. ఆయన తప్పించి ఉండకపోతే ఎప్పుడో మనం అదో పాతాళానికి వెళ్ళిపోయి ఉండేవారు. దేవుడు మనల్ని దుష్టత్వంలో నుండి, అక్రమాలోంచి, అన్యాయంలోంచి, అనేక తప్పిదాల్లోంచి తప్పించడం కొరకే అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. అనుగ్రహించి ఉన్నాడు తప్పించబడుటకు. చదవండి. దేవుని స్వభావమందు దైవ స్వభావమునందు పాలి భాగస్థులము ఉన్నట్లుగా తప్పించబడిన మనకి ఏ స్వభావం ఇచ్చాడు? దైవ స్వభావం. హల్లెలూయా. దైవ స్వభావం మనకు అనుగ్రహించాడు. ఆయన తప్పించబడిన మనకి వాటిని అనుగ్రహించాడు. చదవండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు అదిగో ఏ జాగ్రత్త, ఆ వాగ్దానాలు చేత పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ మళ్ళా లోకంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా దుష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా తప్పిదాల్లోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా లోకాశల్లో పడిపోకూడదు. అవి అమూల్యములను, అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ హేతువు చేత మనమందరము కూడా ఆ వాగ్దానాలు చేత పట్టుకొని దేవుడు నడిపించబడుతున్న మార్గాల్లో నడిపించబడుతూ ఆ వాగ్దానములు చేత పట్టుకొని ఆయన దైవ స్వభావమునందు మనం పాలిభాగస్థులమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోవటానికి అక్కడ లేఖనం చెప్తుంది, మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై. ఆమేన్. జాగ్రత్త వేరండి. ఇదేది? పూర్ణమైన జాగ్రత్త అంటే ఇంకా ఎక్కువ అన్నమాట. చాలా అనుకువతో, చాలా భయభక్తులు కలిగి, వినయ భయభక్తులు కలిగి దైవ స్వభావమును పొందుకున్న వారమై వాగ్దానాలు చేత పట్టుకొని దుష్టత్వంలో నుండి, పాపములో నుంచి, అక్రమంలో నుంచి విడుదల పొందిన వారమై పవిత్రమైన మార్గాల్లో కొనసాగుతున్న వారమై ప్రభు మార్గాల్లో మనము కొనసాగుతానికి పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై చదవాలి. విశ్వాసమునందు సద్గుణమును, జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చుకునుడి. ఈ అనుభవాలన్నీ కూడా కలిగి మనం విస్తరించడం అభివృద్ధి పరచబడిన ఎడల సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయనట్లుగా ఇవి ఎవరికి లేకపోను తన పూర్వ పాపాలకి, దుష్టత్వానికి, తప్పిదానికి శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అవుతాడు. సహోదరులారా, జాగ్రత్త పడి పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకునే మరీ జాగ్రత్త పడి ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట నిత్యరాజ్యములో ప్రవేశం మనకి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగములో నేను ధ్యానించిన అనుభవం ఏంటంటే, ప్రతి వాగ్దానం చేతపట్టుకుని దుష్టత్వములో నుండి, పాపములో నుండి, తప్పిదాల్లో నుంచి ఆ వాగ్దానం చేతపట్టుకుని విడిపించబడిన వారమై, తప్పించబడిన వారమై ఆ నియమ నిబంధనలో సహోదర ప్రేమ కలిగి, ఆశా నిగ్రహము కలిగి, ప్రియులార విశ్వాసముతో ప్రభు మార్గాల్లో మనం కొనసాగుతున్నప్పుడు అవి మనల్ని ఏం చేస్తాయంటే సోమరులుగా చేయకుండా ఉంటుంది. ఎప్పుడు మనం తొట్టిల్లకుండా కాపాడుతుంది. మూడోది ఏంటంటే పరలోక రాజ్యములోనికి సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది. ఆమేన్. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్, ఏ రికమెండేషన్ కాకల్లా డైరెక్ట్గా పరలోక రాజ్యంలోనికి సమృద్ధిగా కలుగుతుందని ఈ లేఖనం చెప్తుంది. మరొక మాట కూడా చదివి ముగించుకుందాము.
17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ వాక్యం చదవండి. 17:24 ఇర్మియా గ్రంథం. మరియు దేవుడు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, అదిగో మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినం ఆదివారం రోజున ఏ పని చేయకుండా, ఆదివారం దినం పునరుద్ధాన దినం ప్రతిష్ఠితమైన దినముగా ఎంచుకుని, విశ్రాంతి దినమున ఆదివారం దేవుని సన్నిధికి గుమ్మల గుండా ఏ బరువును తీసుకుని పోకుండా ఎడల దావీదు సింహాసనమందు మీరు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచున్న రాజులను పోలి ఉంటారు. ఈ పట్టణము గుమ్మంలో ప్రవేశిస్తారు అధిపతులు, నివాసులందరూ ఈ పట్టణము గుమ్మంలో ప్రవేశిస్తారు. ఈ పట్టణము నిత్యము నిలుచును. ఆమేన్. ఆ పట్టణమే పరలోక పట్టణం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధికి మందిరపు గుమ్మములు గుండా ప్రవేశించి పునరుద్ధాన దినమందు ఆ పనులు ఈ పనులు పెట్టుకోకుండా ఆ దినము ప్రతిష్ఠితమైన దినమని, వ్రత దినమని, ఇది మనకు ఏర్పరచబడిన దినమని నియమ నిబంధనల చేత నియమించుకొని ఆ దిశగా మనం ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి నీ పనుల భారము యెహోవా మీద మోపి మనము దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారం రోజున విశ్రాంతి దినమును ప్రతిష్ఠితమైన దినముగా ఎంచుకొని నువ్వు వస్తున్నట్లయితే నువ్వు ఎవరిని పోలి ఉంటావంటే, ఏమండి, రథముల మీదను గుర్రముల మీదను ఎక్కువ తిరుగుచు ఉండు రాజులను పోలి ఉంటాము. రాజులమైన యాజక సమూహమై ఉంటాము. హల్లెలూయా. ఆ పట్టణము గుమ్మములో ఇశ్రాయేలు ప్రజలు, యోధావారు అందరూ ప్రవేశిస్తారు. ఆ పట్టణము నిత్యము నిలిచి ఉండునుగాక. ఆ పట్టణమునకు అంతము లేదు. ఆ పట్టణములోనికి సమృద్ధిగా ప్రవేశం మనకు కలుగుతుంది. ఎప్పుడు నీవు సహోదర ప్రేమ కలిగి ఉండాలి, నీవు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఏమండి, మనము సద్గుణము, ఆశా నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ సాత్వికం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన అనుభవాలతో మనం కొనసాగుతున్నట్లయితే ఆ లేఖనాల్లో పేతురుగా రాస్తాడు. తిమోతి పత్రికలో మనం చూస్తుంటే ప్రియులారా అనేక విషయాలు ఆయన రాస్తున్నాడు కదా పేతురు పాస్టర్ గారు. ఎప్పటికీ మీరు తొట్టిల్లరు. ఆమేన్. తొట్టిల్లకుండా సోమరులుగా చేయకుండా మిమ్మల్ని తప్పిస్తుంది. పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, హల్లెలూయా, దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని దుష్టత్వములో ఏ తప్పిదాల్లో పడిపోకుండా ఆ వాగ్దానం మిమ్మల్ని కాపాడుతుంది, తప్పిస్తుంది, విడిపిస్తుంది. అట్లాంటి అనుభవాల్లో మనం సాగిపోతుంటే ఎప్పటికీ తొట్టిల్లం, ఎన్నటన్నిటికీ సోమరులుగా మనం చేయదు. ముగింపు ఏంటంటే పరలోక రాజ్యములో మనకు సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది. హల్లెలూయా. ఆ పట్టణముల గుండా యూదావారు, ఇజ్రాయేల్ వారు ఆ పట్టణముల గుండా ఆ దేశంలో లేదా ఆ సింహాసనం దగ్గర ప్రవేశిస్తారు. అది ఆ పట్టణము నిత్యము నిలిచి ఉంటుంది. అదే నిత్యరాజ్యం. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూసినట్లుగా మనం ఎదురు చూస్తాం. ఎదురు చూస్తున్న వారు ఏమవుతారు? నూతన ఫలమును పొందుతారు. ఒక అనుభవం. ఎదురు చూస్తున్నవారు ఆ పట్టణం కొరకు ఏమవుతారండి? నూతన బలం పొందుతారు. రెండవదిగా పక్షిరాజు వలె, హల్లెలూయా, రెక్కలు కలిగి పైకి ఎగిరిపోదురుగాక, అలయక పరిగెత్తుదురుగాక, సొమ్మసిల్లక నడిచిపోదురుగాక. వాళ్ళు నడిచి వెళుతున్న మార్గం ఏ మార్గం? పరిశుద్ధమైన మార్గం అనబడును. ఇది రాజమార్గం. 3 లైనను ఆ మార్గములో త్రోవను తప్పక ఉంటారు. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి. వాళ్ళ తలల మీద నిత్య ఆనంద సంతోషము ఉపుకుతూ ఉండునుగాక.
పెళ్ళు మీకుతూ ఉండునుగాక, పారుచూ ఉండునుగాక. అందరూ తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీవు జాగ్రత్త పడిన ఎడల అభివృద్ధి పొందుదువు. మనం అభివృద్ధి పొందాలంటే జాగ్రత్త పడవలసిన విషయాల్లో జాగ్రత్త పడుతూ, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రవర్తన చూసుకోవాలి. పిల్లల దుష్కార్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగుతో పాపం చేయకున్నట్లు ఆయన మార్గాల్లో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎన్నెన్నో విషయాలు, మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చూస్తున్న ప్రతిదీ విగ్రహంగా చేయకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు గైకొనుచు అందులో వ్రాయబడి అన్నిటి ప్రకారంగా నడుచుకున్నట్లుగా జాగ్రత్త పడాలి. ఇట్లా నీవు నేను కూడా జాగ్రత్త పడిన ఎడల అభివృద్ధి పొందుదుముగాక. పరలోక రాజ్యములో సమృద్ధిగా నీకు నాకు ప్రవేశము కలుగునుగాక. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, యేసయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. మేము జాగ్రత్తగా ఉంటామయ్యా, జాగ్రత్త కలిగి జీవిస్తాం ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి.